హాయ్ అండి. ఉప్మా అంటే చాలామందికి ఇష్టం ఉండదు. కానీ ఇలా డిఫరెంట్‌గా చేసి పెడితే మాత్రం ఇష్టంగా తినేస్తారు ఎవ్వరైనా గానీ. చాలా స్పైసీగా, కమ్మగా అయితే ఉంటుంది ఈ రెసిపీ అయితే. మరి ఇంకెందుకు ఆలస్యం ఎలా తయారు చేశానో చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని 1 కప్పు ఉప్మా రవ్వ తీసుకున్నాము. అదే కప్పుతోని 2 కప్పులు వాటర్ అయితే పోసుకోవాలి. ఇందులో కొద్దిగా సాల్ట్ కూడా వేశాను. ఈ వాటర్ బాగా మరిగిన తర్వాత ఉప్మా రవ్వ ఇందులో వేసేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా ఉండలు లేకుండా చక్కగా కలుపుతూ ఉండాలి. మనకి ఉప్మా రవ్వ అనేది ప్యాన్కి అంటుకోకుండా ఉండే వరకైతే కలుపుతూ ఉండాలి. మనకి ఈ ఉప్మా రవ్వ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ ఉప్మా రవ్వని చల్లారనివ్వాలి. ఇది చల్లగా అయిపోయిన తర్వాత చక్కగా ఇలా మంచిగా ఇలా స్మాష్ లాగా చేసుకోవాలి. ఇదంతా కలుపుతూ ఉండాలి. ఒక 2-3 మినిట్స్ అయితే ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో నుంచి కొద్దిగా మనం ఇలా ఉప్మా రవ్వను తీసుకొని మనకి నచ్చిన షేప్లోనైతే చక్కగా తయారు చేసుకోవాలి. నేనైతే ఈ విధంగా అయితే తయారు చేస్తున్నాను అన్నీ. ఇలా చక్కగా చేత్తోనైతే ఇలా ఫింగర్తోనైతే ప్రెస్ చేశాను. ఈ విధంగా అయితే అన్నీ తయారు చేసేసుకొని ఇప్పుడు ఇడ్లీ కుక్కర్లో వాటర్ పోసేసుకొని ఇవన్నీ ఒక బౌల్లో వేసేసుకొని వీటిని ఒక 10 మినిట్స్ అయితే నేను మంచిగా ఆవిరితోనైతే ఉడకనిచ్చాను. ఇప్పుడు ఇవి ఉప్మా రవ్వతో చేసినవన్నీ ఉడికిపోయాయి. 10 మినిట్స్ అయిపోయింది. మూత తీసి చూస్తే చూడండి చక్కగా ఉడికిపోయాయి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకొని మళ్ళీ స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసేసుకొని పోపు దినుసులు అయితే వేస్తున్నాను. వీటిని ఇప్పుడు పోపు పెట్టేసుకుందాము. అలానే కొన్ని ఎండుమిర్చి కూడా వేశాను. ఎండుమిర్చి చక్కగా ఇలా కొద్దిగా ఎక్కువగా వేసుకుంటే స్పైసీగా ఉంటుంది ఈ రెసిపీ అయితే. కొంచెం కరివేపాకు కూడా వేశాను. ఈ పోపు అనేది చక్కగా వేగిపోయింది. కొద్దిగా పసుపును కూడా వేస్తున్నాను కలర్ కోసము. ఆప్షనల్ అండి పసుపు అనేది, మన ఇష్టము. చక్కగా ఇలా పసుపు వేసుకుంటే పిల్లలకి కలర్ఫుల్గా కనిపిస్తుంది. అందుకే కొద్దిగా పసుపు అయితే వేశాను. అలానే మనం ముందుగా కొంచెము సాల్ట్ వేసుకున్నాం కదా, ఇప్పుడు మళ్ళీ కొంచెం అంత సాల్ట్ అయితే వేశాను. అంతేనండి, ఎంతో కమ్మగా స్పైసీగా ఉండే ఉప్మాతోనే డిఫరెంట్ రెసిపీ అయితే తయారైపోయింది. థ్యాంక్ యూ అండి. బాయ్ బాయ్.